హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పిసి. నేను మీ అంజలి. సో ఇప్పటి వరకు ఆయన డ్యాన్స్ మూవ్స్తో మనల్ని అందరినీ మెస్మరైజ్ చేశారు. బట్ ఇప్పుడు సరికొత్తగా డైరెక్షన్ చేస్తాను అండ్ కొత్త కథ చూపిస్తాను అంటూ మన ముందుకు రాబోతున్నారు గౌడ్ సాబ్గా మా గణేష్ మాస్టర్. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. ఐ థింక్ హీ వాజ్ వెరీ హ్యాపీ. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారనమాట. హాయ్ గణేష్ మాస్టర్, ఎలా ఉన్నారు? హాయ్ మేడం, హౌ ఆర్ యూ? నేను మేడం అనద్దు, అంజలి అనండి. నా పేరు అంజలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ ఉగాది. కొత్త సంవత్సరం, కొత్త ప్రాజెక్ట్ బాగా స్టార్ట్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది? ఫుల్ హ్యాపీ అండి. దేవుడి దయ వల్ల ఫస్ట్ దేవుడికి థ్యాంక్స్, తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్కి థ్యాంక్స్, తర్వాత సుకుమార్ సార్కి థ్యాంక్స్, త్రివిక్రమ్ సార్కి థ్యాంక్స్, అనిల్ రావుపూడి సార్ థ్యాంక్స్, రాహుల్ సిప్లి గారికి థ్యాంక్స్, ఇంకా అందరికీ థ్యాంక్స్. నాకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్. సో డ్యాన్స్ ఇప్పటివరకు డ్యాన్స్ చేశాను, నెక్స్ట్ డైరెక్షన్ చేయబోతున్నాను. చాలా నర్వస్గా ఉంది, కానీ కథ చాలా బాగుంది. మేబీ కథ నన్ను నడిపిస్తుంది డెఫినెట్గా. ఓకే, సో బేసికల్గా ఇందులో మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేసిన అతను నాకు తెలిసి ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. అంటే ఇండస్ట్రీ, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వీళ్ళందరికీ తెలిసి ఉంటుందేమో, కానీ బట్ చాలా తక్కువ మందికి తెలుసు. అసలు విరాట్ గారిని ఎందుకు తీసుకుందాం అనుకున్నారు? ఏమైనా స్ట్రాటజీ ఏమైనా వాడారా? అంటే ఏం లేదు, యాక్చువల్గా ఈ కథకి కొత్త వాళ్ళు కావాలా, ఫ్రెష్ లుక్ కావాలా. సో నేను వాళ్ళ డాడీ నన్ను పిలిచినప్పుడు నేను ఫస్ట్ బాబుని చూస్తానండి అని చెప్పాను. సో బాబుని చూసి కథ చెప్పాను ఇమ్మీడియట్లీ. సార్కి బాగా నచ్చింది, వాళ్ళ డాడీకి, అలాగే నెక్స్ట్ ప్రొడ్యూసర్ గారికి కూడా నచ్చింది. మెయిన్ బాబుని కొత్త ఆ లుక్ని ఎందుకు తీసుకున్నానంటే సినిమాలో కావాలి మాకు అలాగే, సో అందుకు తీసుకున్నాను. ఓకే, సో ఎలా చేస్తారు అంటే లైక్ మీరేమో ఇక్కడ పక్కా మాస్ టైటిల్ గౌడ్ సాబ్ అన్నది, అండ్ ఆయన చూస్తేనేమో చాలా క్లాస్గా ఉన్నారు, అండ్ మీరు అంటున్నారు కొత్త జానర్, కొత్త కథ అని అంటున్నారు. అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఉండబోతోంది, ఏ జానరాలో దీన్ని తీసుకోవాలి? సో మీరు చెప్పినట్టు ఇప్పుడు క్లాస్గా ఉన్నాడు కదా, థియేటర్లో మాస్గా ఉంటాడు, అంతే అంతే. ఎక్కువ మాట్లాడట్లేదు గణేష్ గారు, చాలా తక్కువగా ఇచ్చేస్తారు. సో అంటే లైక్ బ్లెస్సింగ్స్ బై పవన్ కళ్యాణ్ గారు అని అంటే ఆయన ఎలక్షన్స్లో బిజీ లేకపోయి ఉంటే వచ్చిండ్రు కదా? డెఫినెట్గా అండి, ఆయన చాలా బిజీ ఉన్నారు. అసలు తింటున్న లేడు కూడా తెలియదు. సో ఈ టైంలో మాకు ఆయన ఎక్కడున్నా మాకు బ్లెస్సింగ్స్ ఇస్తాడు డెఫినెట్గా. ఇచ్చిండు కాబట్టి అది వేసుకున్నాము. ఆయన చెప్పారు ఇంతకుముందు కలిసినప్పుడే, మేము అన్నీ ఉన్నాయి చేసుకుంటుండు, ఆ టైం వచ్చినప్పుడు నేను వస్తా అని చెప్పారు. సో అందులో డైలాగ్ కూడా ఉంది సినిమాలో, కంటెంట్ ఉన్నకి కట్అవుట్ లేదు. సో సార్ ఇప్పుడు బ్లెస్సింగ్ ఇస్తారు. సో సార్ బిజీగా ఉన్నారు కాబట్టి రాలేదు, లేకపోతే ఖచ్చితంగా వస్తారు. సో మీ జర్నీ చూసుకుంటే అంటే లైక్ నాకు తెలిసి సైట్ డాన్సర్గా స్టార్ట్ చేస్తారు, రైట్? యాజ్ అ డాన్సర్గా స్టార్ట్ చేసి డాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్ అండ్ నా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అండ్ నా ఒక డైరెక్టర్. సో ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక్క మూమెంట్ ఉంటుంది లైఫ్ని టర్న్ చేసే మూమెంట్. అలా మీ లైఫ్లో టర్న్ చేసే మూమెంట్ అండ్ అప్స్ అండ్ డౌన్స్ విషయానికి వస్తే డౌన్స్ అంటే ఏం చెప్తారు? నాకు తెలిసి డౌన్స్ ఏం లేవండి, అన్ని అప్స్. డౌన్స్ ఉంటే ఇటు రాను కదా. టర్న్ అంటే హార్డ్ వర్క్, అంతే. స్టెప్స్కి హార్డ్ వర్క్ పెంచుతూ వెళ్ళాను. ఎక్కడైతే పెంచుతూ వెళ్ళానో నా టర్న్ అవుతుంది, ఎక్కడ పెంచుతూ వెళ్ళానో టర్న్ అయింది, అంతే. హార్డ్ వర్క్. సో పవన్ కళ్యాణ్ గారికి మీరు కావచ్చు, జానీ మాస్టర్ కావచ్చు, మీరందరూ పెద్ద అభిమానులు. ఆయనను ఒక దేవుళ్ళ పూజిస్తూ ఉంటారు కదా. ఆయన ఓరా ఏమైనా గౌడ్ సాబ్లో ఉంటుందా? ఆయన స్టార్ కదండి, అంత పెద్ద సినిమా కాదు. ఓరా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఆయన స్టైల్స్ ఉంటాయి, ఆయన మేనరిజమ్స్ ట్రై చేస్తాము, ఆయనలాగా యాక్టింగ్ చేయించడానికి ట్రై చేస్తాం, అన్నీ చేస్తాం. అది డెఫినెట్గా. ఏమైనా హైలైట్ డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా లైక్ పవర్ స్టార్ ఫ్యాన్స్కి గణేష్ మాస్టర్ తరఫు నుంచి ఏమైనా ఫీస్ట్ లాగా? డెఫినెట్గా ఉంటాయి. మీరు నెక్స్ట్ చూస్తారు కదా, స్టార్ట్ కదా, నెక్స్ట్ ఒక్కొక్కటి వదులుతాం కదా, అన్నీ తెలుస్తుంటాయి మీకు. సో పవన్ కళ్యాణ్ గారితో బాండింగ్ మీద ఎలా ఉంటుంది అంటే లైక్ బ్లెస్సింగ్స్ అంటే అన్నారు, ఓకే, బట్ ఎలా ఉంటుంది మీ బాండింగ్? అండ్ ఫస్ట్ టైం ఆయన్ని చూసినప్పుడు ఎలా అనిపించింది? ఈజ్ మై బాస్, దట్స్ ఆల్. అంతే బాస్ని ఎట్లా చూస్తాం, అంతే. దేవుడు, ఫుల్ రెస్పెక్ట్, అంతే బాస్. సో బేసికల్గా నేను అందరినీ అడిగే క్వశ్చనే, ఈ రీసెంట్ టైంలో మనకి ట్రోల్స్ మీమ్స్ ఎక్కువైపోయాయి. అంటే లైక్ చిన్న కాదు పెద్ద కాదు, ప్రతి ఒక్కరు హెల్దీ ట్రోలింగ్ ఈజ్ వెరీ గుడ్ అండి, కానీ కొంతవరకు మనకి నెగటివ్ ట్రోల్స్ మీమ్స్ వస్తూ ఉంటాయి. మీ మీద వచ్చినప్పుడు కానీ లేకపోతే మనం ఇష్టపడే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద వచ్చినప్పుడు కానీ మీరు ఎలా రియాక్ట్ అవుతారు అండ్ దాని నుంచి ఎలా ఓవర్కమ్ అవుతారు?
ట్రోల్స్ని బట్టి మనిషిని డిసైడ్ చేయలేం. మనిషి ఏందో మనకు తెలుసు కదా. సో ట్రోల్స్ని కేర్ చేయం పెట్టి కేర్ చేయరు. చేయొచ్చు అసలు. ఎందుకంటే మనిషిని డిసైడ్ చేయలేం. ట్రోల్స్ని బట్టి డిసైడ్ చేస్తే అసలు ఎవరు ఉండరు ఇక్కడ. మీరందరూ కళ్యాణ్ గారి అభిమానులు దేవుళ్ళ ఎందుకు కొలుస్తున్నారు నాకు ఇప్పుడు అర్థమైంది. ఆయన అదే అంటారు, మీరు అదే అంటారు. సరే, మీకు ఒకవేళ అవకాశం వస్తే, మీరు ఎలాగో డైరెక్షన్ స్టార్ట్ చేసేసారు కాబట్టి మీకు అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ గారిది ఏ కల్ట్ హిట్ని మీరు మళ్ళీ రీమేక్ ఆర్ దాన్ని సీక్వెల్ చేయాలనుకుంటారు? రీమేక్ అది చేయను, కొత్త కథ రాస్తాను. సీక్వెల్ కొత్త కథ రాస్తాను, రీమేక్ చేయను. రీమేక్స్ నచ్చవు నాకు. నచ్చవు. ఆయనకి సార్కి కొత్త కథ రాస్తాను. స్టార్ ఆయనకి అవకాశం ఉందా? డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకు ఉండదు? రాసి ఉంటే తప్పదు కదా. ఇప్పుడు ఆయన్నే కొరియోగ్రఫీ సాంగ్స్ ఇచ్చి నన్ను ఇన్ని రోజులు ఎంకరేజ్ చేశాడు. పెద్ద పెద్ద సాంగ్స్ ఇచ్చి అట్లా రేపు డైరెక్షన్ సాంగ్స్ కూడా ఇచ్చి ఎంకరేజ్ చేస్తారేమో నా కథ బాగుంటాయి. ఎలాంటి కథ చూపిస్తారు? ఇప్పటి వరకు మేము పవన్ కళ్యాణ్ గారిని చూడని కథ ఏమైనా చూపిస్తారా? డెఫినెట్గా అది ఉంటుంది, బట్ కమర్షియల్స్ కమర్షియల్ అది ఉంటుంది. డెఫినెట్గా కొత్తదనం ఉంటూనే కమర్షియాలిటీ ఉంటుంది. డెఫినెట్గా చేస్తాం. ఎందుకు చేయం? మా బాస్కి మేము చేయకపోతే ఎవరు చేస్తారు? సరే, నేను ఇప్పుడు స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. బేసికల్గా పవన్ కళ్యాణ్ గారి బయోపిక్ చాలామంది కోరుకుంటారు. కొన్ని సాంగ్స్ వచ్చినప్పుడే గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి. మీకు ఒకవేళ అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ గారి బయోపిక్ ఎవరిని పెట్టి తీద్దాం అనుకుంటారు? ఇండస్ట్రీలో ఏ హీరో సెట్ అవుతారు అనుకుంటారు? ఆర్ఎల్స్ కొత్త వాళ్ళు ఎవరినైనా తీసుకుంటారు? ఎవరు సెట్ అవ్వరు. ఎవరు సెట్ అవ్వరు? మళ్ళీ సారే చేయాలి. ఆయన అంతే అంతే. లేరు ఎవరు అవ్వదు, సరిపోదు, వెయిట్ మొయ్యలేరు. ఓకే, సరిపోతుంది. అవకాశం ఉందా సార్? మీరు చేస్తారా? ఆయన బయోపిక్ ఆయనే ఉండాలా, ఎవరు మొయ్యలేరు. అకీరా గారు? లేదు సార్, చిన్న బాబు సార్ ఆయన. పాపం ఆయన ఎందుకు లాగుతున్నారు? చిన్న పిల్లడు ఇప్పుడే పాపం చదువుకుంటున్నాడు. ఆయన కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అకీరా గారు. ఆయన ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీకి వస్తారా అని చెప్పేసి. అది ఆయనతో సినిమా చేయడం, ఒక లవ్ స్టోరీ చేయడం అది ఓకే. సారథి మొయ్యడం అనేది పాపం అంత బరువు వేయద్దు. సో గౌడ్ సాబ్లో నాకు తెలిసి మీరు అందరూ కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. లైక్ మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు అండ్ డిఓపి కావచ్చు, వీళ్ళందరూ కొత్త వాళ్ళని మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఏంటి, కొత్త వాళ్ళందరిని ఇంట్రడ్యూస్ చేద్దామని ఫిక్స్ అయ్యారా లేకపోతే వాట్? యాక్చువల్ వాళ్ళు కొత్త వాళ్ళు కాదు, నేనే కొత్త. నేను డైరెక్షన్ కొత్త. వాళ్ళు కొన్ని సినిమాలు చేశారు, డిఓపిగా కొన్ని సినిమాలు చేశారు, మ్యూజిక్ డైరెక్టర్స్ కొన్ని సినిమాలు చేశారు. వాళ్ళందరూ పాతనే, నేనే కొత్త యాక్చువల్ డైరెక్షన్కి. సో ఏంటి, నర్వస్గా ఉందా? వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, నేను కాదు. ఓకే సార్. సో గౌడ్ సాబ్ యాజ్ అ డైరెక్టర్గా వస్తున్నారు. ఓకే, సూపర్. మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఏమైనా లైక్ అప్కమింగ్ వచ్చే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో ఏమైనా చేస్తున్నారా? సాంగ్స్ చేస్తున్నాను. ఫస్ట్ చెప్పాల్సింది అంటే మన కన్నప్ప ఉంది, దాంట్లో సాంగ్స్ చేసాను 3 సాంగ్స్. నెక్స్ట్ ఇంకో సాంగ్ ఉంది పెద్దది. దెన్ పుష్ప 2 చేస్తున్నాను. పవన్ సార్ యాజ్ యూజువల్ చేస్తాను. ఎస్, పవన్ కళ్యాణ్ గారివి 3 ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అందులో ఏ ప్రాజెక్టులు? హరార వీరమలు చేశాను. సో ఇప్పుడు నెక్స్ట్ సార్ డేట్స్ని బట్టి మళ్ళీ ఎప్పుడు డేట్స్ వస్తే తెలియదు. ఎలక్షన్స్ అయినాక మళ్ళీ డేట్స్ ఇస్తే మళ్ళీ వస్తాద్ కానీ చాలా ఓజీ కానీ చాలా ఉన్నాయి కదా, అందులో ఆయనకు సంబంధించిన సాంగ్స్ ఉంటే డెఫినెట్గా చేస్తాను. ఓకే, డన్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్కువ ఇబ్బంది పెట్టను, మళ్ళీ మన సినిమా ఇంటర్వ్యూస్లో మాట్లాడుకుందాం. ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ మూవీ సార్, అండ్ సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం.